తెలంగాణలో 8 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ టీకే శ్రీదేవిని ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్ గా బదిలీ చేసింది. వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గా రిజ్వీకి అదనపు బాధ్యతలను అప్పగించారు. విపత్తుల నిర్వహణ విభాగం సంయుక్త కార్యదర్శి హరీష్ కు రవాణా R&B సంయుక్త కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ గా ఉదయ్ కుమార్ కు అదనపు బాధ్యతలను అప్పగించారు. పురపాలక శాఖ ఉప కార్యదర్శిగా ప్రియాంకను, హాకా ఎండీగా చంద్రశేఖర్ రెడ్డిని, మార్క్ ఫెడ్ ఎండీగా శ్రీనివాస్ రెడ్డిని, రవాణా R&B ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వికాస్ రాజును బదిలీ చేశారు.